హలో ఫ్రెండ్స్, దేవుని కృప వల్ల అయ్యగారు అమ్మగారు మీ అందరికీ దేవుని యొక్క విలువైన ప్రసంగములు స్వయంగా రాసినవి మీకు అందచేయాలని కోరుకుంటున్నాను. మా పుస్తకంలో సిలువ ధ్యాన ప్రసంగములు 83 ప్రసంగములు, క్రిస్మస్ ప్రసంగములు 50 ప్రసంగములు, బైబిల్లోని స్త్రీల ప్రసంగములు 72 ప్రసంగములు, మోషే సుఖోపవాస ప్రసంగములు 63 ప్రసంగములు. ఈ పుస్తకంలో అయ్యగారు అమ్మగారు స్వయంగా రాసినవి మీ అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా పుస్తకములు కావాల్సిన వారు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్స్: బాపట్ల రెవరెండ్ డాక్టర్ పి జయపాల్ గారు, ఫోన్ నెంబర్ 9866412025. గుంటూరు డాక్టర్ పి ప్రసాద్ రావు గారు, ఫోన్ నెంబర్ 9413685994 అండ్ 9705789407. మా పుస్తకంలో మీరు తీసుకొని చదివి ఆదరణ పొంది దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాము. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. ఇదిగో ఇప్పుడు నీ మాటలు వినబడుచున్నావు ప్రభా. ఇది నాకు ప్రత్యేకమైన దినం ప్రభావం. నీ శరీరంలో నీవే మాకు అందించే దినం. వీటి గొప్ప సుదినం, దాని తాత్పర్యం మేము విని భద్రపరుచుకునే ఒక దయచేసి వాక్యమైన వేస్తున్నాము. నాన్నకి వేడుకొని ప్రార్థిస్తున్నాము. కూర్చున్నాం. ప్రభు సంస్కార భూమి, ప్రభు సంస్కార ఇందాక మనం ఆరాధనలో చదివినటువంటి భాగం 21 నుండి చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి ఇట్లా మీరు మందలో నుండి పిల్లలు తీసుకొని వధించుడి, మరియు హిస్సోపు కొంచెం తీసుకొని రక్తములో ముంచి తాకిపోవాలి. తరువాత ఉదయం వరకు 23వ వచనంలో చూడు. ఆత్మ చేయుటకు చేయించు రక్తము చూచి మిమ్మల్ని సంహారకుడు చొరవని. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభునామమున కృపాసనాలను
దేవుడికి కలను అనుగ్రహించుగా. పాత నిబంధనలో బైబిల్లో ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాలు మోషే రాశాడు. మొదటి 5 పుస్తకాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, తీర్పులు. చివరి 5 పుస్తకాలు ఎవరు రాశారండి? యోహాను గారు రాశారు. ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది మోషే ధర్మశాస్త్రం అనే మాట చాలా సార్లు వింటుంటాం. మోషే ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. దీంట్లో ఆనాడు యూదులకు కానీ ఇశ్రాయేలీలకు కానీ ఈనాడు మనకు కానీ అందరికీ కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా దాంట్లోనే వచ్చింది. ప్రభు అక్కడ పునాది వేశారు. ఇదిగో ఈ దినం మనము ప్రభు సంస్కార విధిలో పాల్గొంటున్నాం. ఆయన తన శరీరత్వాన్ని ఇచ్చారు. మనం దీనికి పునాది ఏంటి? కొన్ని వేల సంవత్సరాల క్రితము వీళ్ళారా యేసు ప్రభు వచ్చి ఈ లోకానికి ఎన్నాళ్ళైందండి? 2000 సంవత్సరాలు దాటిపోయింది. ఇక మనం మాట్లాడేది ఎప్పుడు నిర్గమకాండంలో సంగతి. మోషే వారిని నడిపించినాం కనుక ఇప్పుడు మనం ఆచరించబోయేటువంటి ప్రభు సంస్కార విధుకు పునాది ఎక్కడ పడింది చెప్పండి? పునాది నిర్గమకాండంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరక ముందే అక్కడ పునాది పడింది. మనం ఈరోజు మాట్లాడుకునేది మొట్టమొదటి పస్కా పండుగ లేక మొట్టమొదటి ప్రభు సంస్కార విధులు మనం మాట్లాడుకుంటాం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఒక వాక్యం మీకు అందరూ తెలిసిన వాక్యం చూపిస్తాను చూడండి. క్రిస్మస్ కాలంలో చదువుతాం. లూకా 1:37. లూకా 1:37 ఏముందంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఆయన ఒక మాట చెప్పాడంటే తరతరాల వరకు, కోట్ల సంవత్సరాల వరకు కూడా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం ఒక మాట చెప్పామంటే, పొద్దున ఒక మాట చెప్పామంటే సాయంత్రం ఒక మాట, ఆ మాట మధ్యాహ్నం కూడా ఉండదు. ఇది మన బ్రతుకు. ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు మాట. ఏం చెప్పారు చెప్పండి? మీరు బయలుదేరే ముందు మీ మందల నుండి ఒక మేకపిల్లను తీసుకురండి. గొర్రెపిల్ల కానీ మేకపిల్ల. దాన్ని తీసుకుని వచ్చి వధించి దాని రక్తం ఎక్కడెక్కడ ప్రోక్షించాలట. మీ చదువు భాగంలోనే ఉంది చూడండి. పళ్ళెంలో నుండి దాని ఎక్కడెక్కడ ద్వారబంధపు పైకి దాని మీద ఏం జరుగుతుందంట? సంహార గుర్తు వచ్చేస్తుందంట. మనం 23వ వచనం చదువు. యెహోవా ఐగుప్తీయులను దేశ సంచారం చేయించు 2 దినములు కప్పుల మీద చూసి దాటిపోకు మేము హతము చేయుటకు సంహారుని చొరవనియడు. వీరారా, ఇది ఆనాడు వారికి చెప్పింది. ఈనాడు మనం కూడా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఇక్కడ గొప్ప ప్రమాదం లోకానికి జరగబోతుందండి. ఇప్పుడు అందరూ బాగానే ఉందిగా, తెల్లారుతుంది, పొద్దుతుంది, పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం, పిల్లలు పుడుతున్నారు అని అనుకుంటున్నారు. ఈ యంత్రాంగాన్ని మొత్తం నడిపించే ఆయన ఒకరోజు క్లోజ్ చేయబోతున్నాడు. ఒకరోజు ఆయన అన్నిటిని కూడా ముగించేసేబోతున్నాడు. ఆ తర్వాత ఎవరింకా బతికి బట్టగట్టే పని లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇదిగో పస్కా పశువును సిద్ధం చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈనాడు ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఇశ్రాయేలీయులు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమైందో చూడండి. నిర్గమకాండంలోకి ఒకసారి వెళ్ళండి దయచేసి. నిర్గమకాండంలో సంఖ్యాకాండము 33:3 చూసుకోండి ఒకసారి. ఏమైందో అక్కడ సంఖ్యాకాండము ప్రయాణమై
సంఖ్యాకాండం 33 చదవమ్మా వాళ్ళు కరెక్ట్. యెహోవా హతము చేసిన పాతి పెట్టుకొనుచుండగా ఐగుప్తులందరి కన్నులేదుట బయలుదేరి వెళ్ళారు. ఎంత గొప్ప సంగతులు! ఇప్పుడు కాదండి, అసలైనటువంటి పని అక్కడ ఉంది. మేము గొప్ప అయ్యా, మనం ఓడిపోయాం అనుకుంటున్నాము, జీవుల దేవుడు నమ్ముతున్నాము, గొప్పవాడు అనుకుంటున్నాము. వీళ్ళారా, ఐగుప్తీయులు అంటే అన్యులు ఏం చేస్తున్నారండి? వాళ్ళు పాతి పెట్టి, ఆ శవము లేదు, ఇల్లు లేదు, పాతి పెట్టుకొని చుండగా మనవాడు ఏం చేశారమ్మా? పాలు తేనెలు ప్రవహించే కానానికి బయలుదేరారు. వీళ్ళారా, ఇదిగో ఇప్పుడు ఈ పస్కా పండుగ మీకు ఇందాక ఒక వాక్యం చదివే గుర్తుంది కదా. మొదటి కొరింథీ పత్రికలోకి వెళ్ళండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6 నుండి మనం చూసినట్లయితే, క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. చూసారా? ఇదిగో మనము ఈ చివరిలో మనం ఆచరించేటువంటి, అక్కడ ఏం చేశారండి? మందలో నుండి ఒక పిల్లని తీసుకొచ్చి వధించి ఆ రక్తాన్ని ప్రోక్షించారు. ఇవాళ ఆయన వాటన్నిటిని ఆపు చేసి, ఇక గొర్రె పిల్లల్ని వాటన్నిటిని తీసుకొచ్చి, నా పిల్లలు బలి ఇవ్వలేరయ్యా, చేయలేరని చెప్పి ఆయనే బలైపోయాడు. ఉందా మీ బైబిల్లో ఈ మాట? ఉందామా? చూడండి, అందరు బైబిల్లో ఉందో లేదో. మొదటి కొరింథీ పత్రికలో చక్కగా వ్రాయబడి ఉంది. 5వ అధ్యాయంలో ప్రియులారా 7వ వచనంలో, క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ఈ దినం మనం వధింపబడిన క్రీస్తు ప్రభు యొక్క, ఆ పస్కా పశువు యొక్క శరీరము రక్తము తీసుకుంటున్నాము. ఆనాడు వాళ్ళ తీసుకున్నారు. వారైతే ఆ రక్తమును ప్రోక్షించారు, వారు తిన్నారు, ఆ శరీరమును త్రాగారు. మనం కూడా ఇదిగో ఆ శరీరం, ఆ రక్తమును మనతో నింపుకుంటూ ఉన్నాము. వారైతే ఒకసారి కాదండి, చాలాసార్లు. మనమైతే ప్రతి నెలలో వీళ్ళారా, మీరు కొన్ని రూల్స్ ఉంటాయి ఈ సంఘాల్లో, వాటి గురించే భయపడబాకండి. కొంతమంది ప్రతి ఆదివారం సంస్కారం తీసుకుంటారు, మంచిదేనండి, ఇబ్బంది ఏమి లేదు. మరి దైవజనులు ఏం చెప్పారంటే, నెలలో ఒకసారి తీసుకోమన్నారు. మేము ఆయా సంఘాలకు వెళ్ళేవాళ్ళం అండి. ఇది ప్రతి ఆదివారం సంస్కారం ఇచ్చే సంఘాలు వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు. అసలు ఒక క్రమము కానీ, భయము కానీ, భక్తి కానీ ఉపయోగం ఏముందండి? మేము వాక్యం చెప్పేవాళ్ళం కదండి. మాకు వాక్యం అయిపోగానే కూల్ డ్రింక్ ఇవ్వని ఒక ఆయన అప్పు చెప్పారు. ఆ రొట్టి తీసుకొచ్చి ఇచ్చారండి. అయిపోగానే ఆయన పని ఉంటుంది సార్, ఈ దాగండి నెలాలండి. ఏంటి ద్రాక్షారసం ప్రభు రత్నం రావాలి కదా అంటే ఉంది ఏమండి, ఒక పద్ధతి కానీ అలా కాదు. అయితే దైవజనులు ఒక మాట చెప్పాడు, మర్చిపోవద్దండి. ఇచ్చేవారు ఉంటే ప్రతిదినము కూడా సంస్కారాలను జరుపుకోవచ్చు, శరీరాలను తీసుకోవచ్చు, ఇచ్చేవారు ఉంటారు. అంతేకాదు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఏం చేశారంటే, ప్రతి గురువారం కూడా ప్రత్యేకంగా కూడుకొని అంతరంగ సంస్కారం ఆచరించాలన్నారు. మోకరించి, ప్రభా నీ శరీరం నాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు, నీ రక్తం నాకు ఇచ్చినందుకు అని ప్రతి గురువారం కూడా తీసుకోమన్నారు. అంతేకాదు, ప్రతి నిమిషం ఆ వచనం పాడండి, నా రూపాలావణ్యములు నీ రూపాలావణ్యములకు నా
ప్రతి నిమిషాన్ని కనుక ఎలాగైనా ఒకటే. అయితే భయం భక్తితో ప్రభు శరీరక్తాలు తీసుకుంటున్నామని మనం ఆచరించాలి. కనుక ఇప్పుడు మన పాఠంలో చూద్దాం. ఏం చెప్పుకున్నాము? ఇప్పుడు మనం తీసుకునేటువంటి ప్రభు సంస్కారం పునాది ఎక్కడ? కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీయులు బానిసత్వంలో నుండి, ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే కానానుకు బయలుదేరేటప్పుడు ఆచరించారు ప్రభు చెప్పినట్టు. మనం కూడా దానిని మనం ఆచరిస్తూ ఉన్నాము. మనం కూడా బయలుదేరి వెళ్ళేటువంటి కాలం నాకు తెలుసా మీకు? మొదటి దశలోనికే రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుడి బోధతోనూ దిగి వచ్చును. క్రీస్తునందుండి మొదట లేకును ఆ మీదట. ప్రియులారా, ఇందాక ఒక మాట చెప్పాను, మీకు గుర్తుందా? మన వాళ్ళు ఐగుప్తు నుండి బయలుదేరేటప్పుడు అన్యులు ఏం చేస్తున్నారండి? సంఖ్యాకాండం 33:3 గుర్తుపెట్టుకోవడం కూడా తెలియక ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రతి ఇంట్లో ఉన్న శవాన్ని ఆ ఇంట్లో వచ్చి ఈ ఇంట్లో సానుభూతి చెప్పడానికి లేదు. వీళ్ళు అటేది చెప్పడం, ఎవరి ఇంట్లో శవం ఆడిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు జరిగేటువంటి ఘోరం ఏంటో తెలుసా? వీళ్ళారా మనం చూసే ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళండి. 6వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది 7 ముద్రల శ్రమలు. 6వ అధ్యాయంలో ప్రారంభమవుతున్న 7 ముద్రల శ్రమలు. 8వ అధ్యాయంలో 6 నుండి ప్రారంభమవుతున్నాయి 7 బూరల శ్రమలు. 16వ అధ్యాయంలో ప్రకటన 1 నుండి ప్రారంభమవుతున్నవి పాత్రల శ్రమలు. వీళ్ళరా ముద్రల శ్రమలు, బూరల శ్రమలు, పాత్రల శ్రమలు. ఆనాడైతే ఒక్కడు చచ్చిపోయాడు కనుక పాత పెట్టి అసలు వేడి కూరుకున్నారు. ఇప్పుడు అట్లా కాదు. ప్రకటన గ్రంథంలో ఉన్నారు కదా, 9:6 చూడండి ఒకసారి. 9:6 చూడండి. ఎంత వేదనకరమైన పరిస్థితులు ఆ దినములలో మనుషులు మరణం కొరకు ఎదుగుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. ఇప్పుడు అడుగు తీస్తే అడుగు పెడితే ఒక లెక్కనే చచ్చిపోతున్నారు. నేను వెళ్తున్నాను, ఈ లోపల జాగ్రత్తగా ఉంటున్నామా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం ఆవిడ పోతే లెక్కమండి. ఇప్పుడు అక్కడ అలా కాదు. వీళ్ళ మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళేమో న్యాయం మీద బయలుదేరి వెళ్ళారు. మన ప్రయాణం ఏంటండి? పైకి. మన ప్రయాణం ఏంటమ్మా? పైకి మనం బయలుదేరి వెళ్ళేటప్పుడు మిగిలిన వారి గతి ఏంటో చూడండి. మిగిలిన వారి మీద ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోధతోనూ ప్రభు పరలోకం నుండి దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు సజీవులందరికీ కూడా బాగా సిద్ధపడి ప్రభు వస్తారని చనిపోయారు. వాళ్ళు ముందు మనకంటే ముందు లేస్తారు. పిల్లారా, ప్రభుని ఎరగిన వారు అన్యులైన వారి గతి ఏంటో చూడండి. పిల్లారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉందండి. ఆయన నేత్రముల గురించి రాశారు. అగ్ని జ్వాలల వలె ఉండెను. పిల్లారా, 2వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ప్రభు యొక్క నేత్రములు ఎలా ఉన్నాయట? అగ్ని జ్వాలలు అంటే ఏంటో తెలుసా? ఆయన వెనక్కి చూశాడంటే ఆదాము దగ్గర నుంచి కనబడుద్ది ఆయనకి. ముందుకు చూశాడంటే ఇదిగో నిర్గమాకాండంలో వారిని పస్కా పండుగ ఆచరించమని చెప్పినప్పుడు నీవు నేను కూడా కనబడ్డాం ఆయనకి. అది ఆయన చూపుకుని మనకున్నటువంటి తేడా. మనకు కళ్ళ ముందున్న వస్తువు కనపడక రామ చూడమ్మా నా వస్తువు కనపడుతున్నాయో వచ్చినా ఏమంటుందండి, ఇక్కడే ఉంటాయా, నీకు కనపడలేదా?
నీ ముందున్న వస్తువే నీకు కనబడదు. ఆయన నేత్రాలు ఎటువంటివండి? ఆనాడు వారికి పస్కా పశువును వధించి పస్కా పండుగ చేయండి అని చెప్పిన నాడు మనం కూడా ఆయన కనబడ్డాం. దేవుని శక్తి అని పిల్లరా, కనుక ఈనాడు మనం ఆచరించేటువంటి ఈ సంస్కార విందు అనేది పునాది ఎక్కడ పడిందండి? కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆనాడు వారి యొక్క భయంకరమైన పరిస్థితి చూడండి ఒకసారి. 12వ అధ్యాయంలో నిర్గమాకాండంలో 29-30 వచనాలు చూసుకున్నాం ఒకసారి. 12వ అధ్యాయంలో 29-30 వచనాలు. అర్ధరాత్రి వేళ సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని తొలి పిల్ల వరకు తొలి పిల్లలు అందరినీ పశువుల తొలి పిల్లలన్నింటినీ హతము చేశాను. ఆ రాత్రి సేవకులందరూ లేచినప్పుడు ఒక్కటనను లేకపోయినందున మహాఘోష పుట్టెను. ఇలా ఐగుప్తు అంటే తెలుసా? లోకము. లోకంలో నుండి మనల్ని వేరు చేశాడు దేవుడు. ఐగుప్తులో నుండి ఆలోచించండి, వాళ్ళ బ్రతుకు ఆలోచించండి, మనది ఇప్పటికైనా ఆలోచించండి. మనం ఒక న్యాయమైన పద్ధతిలో, చక్కని పద్ధతిలో ఎవరైనా ఆలోచించినా కూడా కరెక్ట్గా నేను చెప్పేది అనేటువంటి పద్ధతిలో జీవగల దేవుని బిడ్డలైన మనం ఉన్నాం. కనుక ఇదిగో ఈ పస్కా పండుగకు గొప్ప చరిత్ర ఉన్నదండి. బైబిల్లో ఉన్న పస్కా పండుగలన్నీ రాసుకున్నాం, కానీ వాటన్నిటిని చెప్పడానికి మనకు సమయం లేదు. ఇలా మొట్టమొదట ఈ పస్కా పండుగకు దీని గురించి అనేక చోట్ల చూడండి. 135 అధ్యాయంలో 8వ వచనం చూడండి. 135 అధ్యాయంలో 8వ వచనం. ఐగుప్తులు ఆయన హతము చేశాను. 36వ అధ్యాయంలో చూద్దాం. 10వ వచనం చూడండి. 36:10. ఐగుప్తు దేశము తొలిచూలును ఆయన హతము చేశాను. ఆయన కృప నిరంతరం ఉండును. చూసారా, ఎన్ని చోట్ల వారి విషయాన్ని రాసుకున్నారు. వారిని హతము చేశాడు. మనవాడు అలా బయలుదేరేటండి జయధ్వనులతో, జయోత్సాహంతో. సంఖ్య 33 గుర్తుపెట్టుకోండి. ఎంత ఆనందంగా ఉంటుందో వాక్యం చదువుతుంది. వారేమో పాట పెట్టుకుంటున్నారు, మనవారేమో జయోత్సాహముతో బయలుదేరారు. ఇలా జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా ఆయన చంపి సమాధిలో పెట్టారు. బండ, కావలి, ముద్రాన్ని ఎగిరిపోయినాయి. అటువంటి జయమట ఎవరెవరికమ్మా? ఎల్లవారికవును, కోరి నెల్లవారికవును, వేడి నెల్లవారికవును, నమ్మి నెల్లవారికవును. ఇలా ఎంత గొప్ప జయం మనకి ఇచ్చారు. కనుక ఆ
పస్కా పండుగలు అరణ్యంలో కూడా ఆచరించారండి. సంఖ్యాకాండం 9వ అధ్యాయంలో 4 నుండి 14 వరకు చూసినట్లయితే అరణ్యంలో ఎడారి మార్గంలో ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించారు. తర్వాత యెహోషువ కాలంలో కూడా ఆచరించారండి. త్వరగా మనకు ఈరోజు పస్కా పండుగ దగ్గరికి రావాలి మనం. తర్వాత యెహోషువ కాలంలో 5వ అధ్యాయము 10వ వచనంలో కానానులో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించారు. తర్వాత 2వ దినవృత్తాంతంలోకి వెళ్ళండి. హిజ్కియా రాజుల కాలంలో కూడా పస్కా పండుగను ఆచరించారు. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయంలో 13 నుండి 15, 27 వచనాల్లో చూస్తే ప్రియులారా కొన్ని వేల కొలది కోడెలను, కొన్ని వేల కొలది పొట్టేళ్లను, గొర్రె పిల్లలను రాజుగారు కదా ఆయన వధించి హిజ్కియా రాజుగారు పస్కా పండుగ చేశారు. 2వ రాజుల కాలంలో వచ్చినట్లయితే యోషియా అనేటువంటి రాజుగారు కూడా 2వ రాజు 21 నుండి 23 వరకు చూసినట్లయితే ఆయన కూడా పస్కా పండుగను ఆచరించారు. ఎజ్రా కాలంలో 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఎజ్రా గారి కాలంలో ఎజ్రా గ్రంథము జెరుబ్బాబెలు కాలంలో పిల్లారా పస్కా పండుగను ఆచరించారు. ఇక మనం ప్రభు దగ్గరికి వద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో నుండి 41-42 వచనాల్లో ప్రభువు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు, బాలుడైన ప్రభు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మరియమ్మ యోసేపుకి అలవాటు ఏంటంట, పస్కా పండుగకి యెరూషలేముకి వెళ్ళి అలవాటు ఉంది. ఆ పండగకి వెళ్ళారు చుట్టాలు, బంధువులు అందరూ కూడా ప్రభువుని కూడా తీసుకెళ్ళారు, బాలుడైన ప్రభు. ఇక మళ్ళీ వస్తూ ఉన్నారు, ఆయన అక్కడ మిగిలిపోయాడు. మీరు అక్కడ చూసినట్లయితే 41-47 వచనాల్లో లూకా సువార్త 2లో మళ్ళా వీళ్ళు ఎక్కడ ఉంటారులే, వాళ్ళ పెదనాన్న దగ్గర, వాళ్ళ చిన్నాన్న దగ్గర, వాళ్ళ పిన్నమ్మ దగ్గర ఉంటాడు. అబ్బాయి అనుకుని వెళ్తున్నారు వాళ్ళు. ఈరోజు చూస్తే ఒక దినం ప్రయాణం అయినా లేడీనా. ఇక వాళ్ళిద్దరు బాధ్యత కదా, మరియమ్మ యోసేపు గుండెలు బాగుంటూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ప్రభు ఎక్కడున్నాడంట చూసారా? ఆయన దేవాలయంలో కూర్చొని గొప్ప గొప్ప శాస్త్రులు పరిచయులతో వాదిస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమన్నాక చదవండి, మరి ఏమేముంది అక్కడ? నీ తండ్రి నేను దుఃఖపడుచు. అప్పుడు ప్రభు ఏం చెప్పారండి? నేను నా తండ్రి పనుల మీద. ప్రభు చిన్నప్పుడు జరిగినది. రెండో చూద్దామండి. ప్రభు పరిచర్యలో మొదటి పస్కా పండుగ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూడగలం. మొదటి పస్కా పండుగ, యూదుల పస్కా పండుగ వెళ్ళి ఎడ్లను గొర్రెలను మార్చేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అందరినీ కూడా తరిమి పారేశారు. ఇది ప్రభు కాలంలో ఉన్నటువంటి ప్రభు పరిచర్యలో మొదటి పస్కా పండుగ యోహాను సువార్త 2:13లో ఉంది. తర్వాత రెండవదేమో 6:4లో ఉందండి. యోహాను సువార్తలోనే 6:4లో ప్రభు కాలంలో ఉన్నటువంటి రెండవ పస్కా పండుగను చూస్తాం. అప్పుడు పిల్లలు ఇప్పుడు అసలైన మన పండుగలో పోతాం. ప్రభు ఆచరించినటువంటి చివరి పస్కా పండుగలోకి పోతాం. ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. జ్ఞాపకం ఈ బైబిల్ చూసుకుని మత్తయి సువార్త
26వ అధ్యాయంలో 17వ వచనం నుండి చూద్దాము. ఇది చివరి ప్రభు జీవితంలో చివరి పస్కా పండుగ, మనందరం కూడా ఆచరించమని చెప్పినటువంటి పస్కా. 26:17. తీయని రొట్టెల పండుగలో ఆ. మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ ఎక్కడ సిద్ధపరచాలని కోరుచున్నామని అందుకైన మీరు పట్టణమందున్న అలాంటి మనిషిని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకు చెప్పుచున్నానని అతనితో చెప్పుడనెను. వీడు వెళ్ళి అడగగానే ఆ ఇంటి యజమాని ఆజ్ఞ ఏర్పాటు చేశారు. నీకు ఫోటోలు ఉంటాయి చూడండి, ఒక పెద్ద బంగ్లా, ప్రభు ఉంటారు, శిష్యులందరూ కూడా ఉంటారు. అది ఆనాటి చివరి పస్కాలు. దీనిలో ప్రభు ఏం చెప్పారంటే చూడండి, 24వ వచనం చదువుకున్నాం. మనుష్య కుమారుని గురించి రాయబడిన ప్రకారం 26 చూద్దాం. 26 చూద్దాం. వారు భోజనం చేయుచుండగా పట్టుకొని విరిచి మీరు తీసుకొని తినుడి చెబుతాను. గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తాగు, నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తం చింతింపబడుతున్న నిబంధన రక్తము చాలు. ఇలా పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన. ఇది ప్రభు జీవితంలో ఉన్నటువంటి చివరి పస్కా పండుగ. మీకు ఇందాక ఒక వాక్యం చూపించాను, మళ్ళీ చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ 7వ వచనంలో క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. వాక్యం అంతా కరెక్ట్గా రాస్తారు చూడండి. వాక్యంలో ఈ వయన మనం పుస్తకం రాస్తేనండి ఎన్ని తప్పులు ఉంటాయో వాళ్ళు ఏమంటారంటే వాటి ప్రింటింగ్ డెవిల్స్ అంటారు. ప్రింటింగ్ డెవిల్స్. బైబిల్లో ఒక తప్పు కూడా కనబడదండి అసలు అక్షరాల్లో కూడా. వీళ్ళారా ప్రభు ఇక చివరి పస్కా విన్న తర్వాత ఏమైంది? ఈయనే పస్కా పశువులాగా మారిపోయాడు. ఆయనే పస్కా పశువులాగా మారిపోయి అందరికీ కూడా ఆయన శరీర రక్తములను అందరికి అందిస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి దీనిని మనం ఆచరిస్తూ ఉన్నాం. ప్రభు ఏం చేశారట? 28వ వచనంలో ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నిబంధన రక్తము. వీలారా యేసు ప్రభు ఎంత శక్తి గలవాడు, ఆయన శిష్యులు ఎంత విశ్వాసం గలవారో చూడండి. ఆయన వారి ఎదురుగా నుంచొని ఇది నా శరీరము, ఇది నా రక్తం తీసుకోండి అంటే వారికి సందేహాలు రాలేదండి. ఈనాడు మనకు నిలువెల్ల సందేహాలు, తలకాయని సందేహాలు. చెప్పేదాన్ని నమ్ముతాం అనుకున్నారా? వాక్యం కానీ దేవుడు చెప్పని ఎవరన్నా చెప్పారు. అలాగ తయారయ్యా. ఇదిగో నా రక్తం అంటుంటే ఆయన ఎదురుగా నిలబడి ఉంటే వీళ్ళారా ఆయన రక్తమును పుట్టిన కాడి నుంచి చిందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కాదు. ఆయన వీళ్ళారా ఈయన వడ్లవారి కుమారుడు కాదా? చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో ప్రభు మాట ద్వారా భూమి ఆకాశములను కలిగించారు. మాట ద్వారా భూమి ఆకాశములు కలిగించారు. అటువంటి దేవుడి లోకానికి వస్తే నీవు మరియమ్మ కుమారుడువా? యోసేపు ప్రభుకి ఎన్ని పేరు పెట్టారు తెలుసా? తిండిపోతుని పెట్టారు, మద్యపాని, ఇంకా సుంకరులు, పాపులు యొక్క స్నేహితులు. ఈ మాటలకు ఆయన ఎలా? అప్పుడే రక్తం చిందించబడింది. కనుక ఇదిగో ఈనాడు మనం ఆచరించేటువంటి ఈ
ప్రభు సంస్కార విందు ఎప్పుడు వచ్చిందండి? పునాది వీళ్ళారా నిర్గమాకాండంలో మన ప్రియులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరే నాడు ఆచరించినటువంటి పస్కా పండుగలు, దాని రూపాలు మారి మారి ఎక్కడి దాకా వచ్చిందండి? ఈనాడు మనం ఆచరించేటువంటి ప్రభు సంస్కార విందుగా ఉన్నాయి. ఇందాక ఒక మాట అనుకున్నాం కదా, బైబిల్ తీయకుండా చెప్పండి. లూకా సువార్త 1:37. దేవుడు చెప్పిన, అందరూ చెప్పండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను ఎక్కడుందమ్మా మాట? నీ చేతిలోనే ఉన్నది, నీ చేతిలోనే ఉన్నది. కనుక ఇదిగో ఆయన మాట ప్రకారముగా ఈనాడు మనం ఇదిగో ఈ పస్కా మన కొరకు వధించబడినటువంటి క్రీస్తు యేసు అనేటువంటి పస్కా పశువు. చూడండి, యోహాను సువార్తలోకి వెళ్ళండి. యోహాను గారు ప్రభువు గురించి ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. 36వ వచనంలో చూస్తే 1:36, అతడు నడుచుతున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. పిల్లారా, ఆయన లోక పాపములను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా మన కొరకు వచ్చారు. ఇంతటి లోతైన విషయాన్ని, ఇంతటి గొప్ప విషయాన్ని ఈ విందులో పాల్గొనే మనము తెలుసుకోవాలి. తెలుసుకొని ఆనాడు వారు ఆచరించి ఏం చేశారండి? జయధ్వనులతో వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళ గతి ఏంటో చూడండి. ఈనాడు మనం కూడా జయధ్వనులతో బయలుదేరి వెళ్ళబోతున్నాము. ద్వితీయోపదేశకాండంలోనండి ఆ మోషే గారు ఒక మాట చెప్తున్నారు. లాస్ట్ బట్ మన చాప్టర్లో చూసినట్టయితే మనకు అక్కడ 33:29, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? ప్రియులారా, ఇశ్రాయేలు అంటే అక్కడున్న వాళ్ళు అనుకోబాకండి. మనము ఇశ్రాయేలీలుగా మారిపోయాం. మనం దేవుడు మనలను ఇశ్రాయేలీలుగా మార్చాడు. ఇశ్రాయేలీలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? మనమే. మోషే ఎంత ఛాలెంజ్గా రాస్తున్నారు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవరు? 144:15 గురించి చూడండి. 144:15 చూద్దాం. 144:15 ఇంటి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. వీళ్ళారా, మనం ధన్యులము, మిగిలిన వారు కాదు. అయ్యగా రాశారు, ధన్యుడు దేవా The
అతనికి ఇలా ఎటువంటి ఆనందంతో ఉన్నాడు. ఒక విచారకరమైన విషయం ఏంటంటే క్రైస్తవ సమాజంలో అనేకులు దీన్ని ఆచరించట్లేదండి. మీరు ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్ళండి. అక్కడ ఎన్ని దీవెనలు ప్రవహించారో మనకు ఈ సంస్కారం ఆయన యొక్క శరీర రక్తముల ద్వారా అసలు ఎన్ని దీవెనలు ఉన్నాయో మనకు 6వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్ళట్లేదు. చూడండి 32వ వచనం చూద్దాం. మీకు ఇయ్యలేదు. 35వ వచనం చూద్దాం. అందుకు యేసు వారితో జీవాహారం నేనే. 56వ వచనం చూడండి. 56 నా శరీరము తిని నేను వీడారా ఆయనతో నిలిచి ఉంటాము, ఆయనలో ఉంటాము. ఈ 39వ వచనం చూడండి అమ్మా. 39వ దానిని అంతట్లో నేనేమి అంత్య దినమున లేపుదును. ప్రియులారా ఆయన యొక్క శరీర రక్తములు తీసుకునే వారిని ఆయన అంత్య దినమున లేపుతారు. 52వ వచనం ఈయన తన శరీరమును ఎలాగో తిననీయగలడని వాదించి కావున యేసుట్ల నేను తిని తాగితేనే కానీ మీరు 54వ వచనం దయచేసి అందరూ చూసుకోండి. 6వ అధ్యాయం యోహాను సువార్త 54వ అందరూ చదవండి. నా శరీరము తిని నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వారిని లేపుదును. పిల్లారా ఆయన వచ్చేటువంటి మధ్యాకాశంలోనికి వచ్చేటువంటి దినము అంత్య దినము. ఆ దినమున లేపుతారట. పిల్లారా చనిపోయిన భక్తులు లేవడం తేలిగా, బతుకున్నాం అనుకండి. ఎవరు లేవడం తేలికమ్మా? గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళు సమాధిలో నిద్రిస్తున్నారు, వాళ్ళు ఒక్క నిమిషంలో వెళ్ళిపోతారు. మనం హాయిగా బతుకున్నాము, బాగా తిరుగుతున్నాం అనుకుంటున్నాము. మనం లేవడం కష్టం, వాళ్ళు లేవడం కష్టమమ్మా. న్యాయంగా మాట్లాడు. ఆయనలో ఉన్నటువంటి వారు, ఆయనతో ఉన్నవారు నిత్యం ఆయనతో ఉండాలి. అయ్యగారు మాట్లాడతారు, మనసున్న స్థుతి కార్యము తప్ప మరి ఏమున్నది? ఇప్పుడు కూడా స్థుతి కార్యం ఉండాలటండి. ఇంకో మాట కూడా రాశారు అయ్యగారు, ఏంటంటే అత్యానందం అగపడుతున్నది ఆలోచించుతున్నది. మనం ఆలోచించుతున్నప్పుడు అది ఎట్లా ఇది ఎట్లా? ప్రియులారా మనం ఎంతో ధన్యులము ప్రభు సన్నిధిలో ఉన్నాం. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయంలో 54వ వచనం వాళ్ళ బైబిల్లో కూడా ఉందండి. వాడు బోధించే దాంట్లో కూడా ఉన్నది. ఏముంది అక్కడ? నా శరీరం తిని నిత్య జీవము గలవాడు నేను వారిని లేపు. అదొక ప్యాషన్ అయిపోయిందండి. ఇది లేకుండా ఉన్నాడు. సంస్కార భోజనం లేదు వారి, రొట్టె ద్రాక్షారసం తెలియదు వారి. ప్రభు శరీర రక్తాలు వాళ్ళ బైబిల్లో నుండి తీసేశారు. అంటే తీసేది వాళ్ళ బైబిల్లో కూడా ఉన్నాయి. వీళ్ళారా అన్నంత ధన్యులు ఆలోచించు. కనుక ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ సంస్కార భోజన విందులు మొట్టమొదట ఏమన్నారండి? దీనిని పస్కా పండుగ అని అన్నారు. ఈ పస్కా పండుగను మనము ఎన్నిసార్లు ఆచరిస్తున్నాం? ఒక ఉదాహరణ చూడండి. యేసు ప్రభు ఎప్పుడు లేచారమ్మా సమాధిలో నుండి? చెప్పాలి. ఆదివారం నాడు పునరుద్ధాన పండుగ అంటారు. మనిషి చనిపోయినా పుట్టినా కూడా సంవత్సరానికి ఒక నాడు చేస్తారండి పండుగ. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఎన్నిసార్లు చేస్తున్నాము? నెలలో మనము సంవత్సరానికి 52 సార్లు చేస్తున్నాము. పునరుద్ధాన పండుగ, పునరుద్ధాన దినం అంటారు. తెలుసా మీకు? ఆదివారానికి ఏమంటారమ్మా? ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసు ఆదివారానికి?
వెలుగు దినము, సబ్బాతు దినము, పునరుద్ధాన దినము, ఆదివారము. వీళ్ళారా ఎన్ని పేర్లు ఉన్నాయో చూడండి. ఈ పునరుద్ధాన పండుగను మనము సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తున్నామా? 58 సార్లు చేస్తున్నాం. కనుక ఇక్కడ మనం ఎంతో ధన్యులమని అనుకోండి. నిరాశ, దిగులు, విచారం, చింత రానియద్దు. రాగానే బైబిల్ తీసుకోండి, దేవుని వాక్యము. వీళ్ళగా బైబిల్ తెలిసి నువ్వు చదివామంటే నీలో ఉన్న నిరాశ, దిగులు, విచారం, చింత అంతా పరారైపోద్ది. నీ ఇంట్లో ఉన్న దెయ్యాలన్నీ కూడా వెళ్ళిపోతుంది. వాక్యం చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. చివరి దినాల్లో ఉన్నాము మనము. గొప్పగా మన శక్తి కొలది ప్రభు పనులు పాల్గొనాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి, ప్రభు వాక్యజ్ఞానం చేయాలి, ప్రభుతో ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ఇదిగో ఇటువంటి ముఖ్యమైన సందర్భాలను కొంతమంది అండి కొన్ని పనులు పెట్టుకుంటారండి. మాకు చాలా ఆశ్చర్యం, విచారం వస్తుంది. అయ్యో సంస్కారాన్ని వారు శనివారం ముగిపోయేది అని ఎంతో బాధపడతాం. సంస్కారాన్ని ఒకటే, శనివారం ఒకటే, మంగళవారం ఒకటే, స్కూల్ కొట్టేవాడు నిలవారానికి, నాయకానికి పోయేవారికి ఏ వారమైనా ప్రియులారా సంస్కారాలను విలువ తెలుస్తాం. మార్టిన్ లూథర్ గారు మొట్టమొదట బాప్తిస్మం తీసుకొని సంస్కారం తీసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు మరి వాడు ధనవంతులు కనుక వాళ్ళ నాన్నగారు గుర్రాల మీద 20 మంది వచ్చారు. ఆ రొట్టె ద్రాక్షారసం ఆయన తీసుకునేటప్పుడు ఆయన చేతులన్నీ కూడా ఉనికిపోయినాయి అట. ఇలా ప్రభు చెప్పిన మాట ఇది కనిపించేది కాదు. ఆయన ఒక రొట్టెను ఇందాక మనం చదివాము మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26 నుండి ఆయన ఒక రొట్టెను తీసుకొని పిలిచి వారికి ఇచ్చేమన్నారు, ఇది నా శరీరము. అలాగే ద్రాక్షారసం వారికి ఇచ్చేమన్నారన్నా, ఇది నా. అదే మాటను నేను వచ్చి వరకు చేయమని చెప్పాను. కనుకని ఇటు గొప్ప విందు మనం ప్రభుత్వాలు ఆచరిస్తున్నాము. అటు విందులో పాల్గొనే మనం ఇంకా ఎక్కువ సంతోషం ఉండాలి. పాల్గొనలేనటువంటి వారు ఆలోచించండి, ఎందుకు మనం పాల్గొనలేకపోతున్నాం. ఆలోచించి పాల్గొనేటట్టు ఉండాలి. అటు కృపదేవుడు మనకు అనుగ్రహించుగా. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. గౌరవించండి. గొప్ప కృపను బట్టి నాయనము ఆనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ పండుగను ఈనాడు మేము ఆచరించడానికి ప్రవాణాలైతే వారు మంగళూరులో మేక పిల్లలను, బరి పిల్లలను తీసుకుని వచ్చారు. ఈనాడైతే అటువంటి పని కూడా లేదు. మీరే పస్కా పశువుగా మాకు సర్వమానవుల కొరకు వహించబడి ఈ శరీరంతో నాకు ఇచ్చిన తండ్రి, ఇదిగో నీ బలయుక్తులు సమీపించుతుండగా మామూలను ఆశీర్వదించుకుని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము.